మీరు ఇందాకేదో కథ చెప్పబోతూ ఆపేశారు. ఒక తల్లిదండ్రుల ఆవేదన. అంటే ఆవేదన కాదు, ఆనందం. అది పరమానందం. అందులో కూడా వారు ఆనందించారు. ఏమంటే ఓ గ్రామంలో భార్యాభర్తలిద్దరూ ఈ యొక్క పొలం పనులకెళ్ళి కూలి చేసుకొని సంపాదిస్తూ తమ జీవనాన్ని పోషించుకుంటూ ఉన్నారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడిని పాఠశాలకి వెళ్ళి చదివిపించారు. తాము కష్టపడినా, తాము ఒక పూట తిన్నా తినకపోయినా, కడుపంతా ఆకలితో ఆవురావు అనిపిస్తున్నా కూడా తట్టుకున్నారు, ఓర్చుకున్నారు, ఫీజులు కట్టారు, అతన్ని బాగా చదివించారు. చదువుకున్నాక ఆ వ్యక్తి తల్లిదండ్రులు అనుకున్న విధంగానే గొప్ప జ్ఞాని, అనంతమైనటువంటి జ్ఞాన సంపద లోపల ఉంచుకొని ఈ యొక్క ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అని ఉంది కదా, అది పాస్ అయ్యాడు. పాస్ అయ్యి కలెక్టర్గా అతనికి ఉద్యోగం వచ్చింది. అందరూ అతన్ని సన్మానించడానికి అనేక మంది వచ్చారు. ఇక కలెక్టర్ అంటే అతనికి అమ్మాయిలు ఇవ్వడానికి కూడా అనేక మంది ముందుకు వస్తుంటారు కదా. ఈ యొక్క ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతాం. ఈ తల్లిదండ్రులకు అది తెలిసింది. తల్లిదండ్రులు తన కుమారుణ్ణి చూసి మురిసిపోవాలనుకొని చాలా కాలంగా పట్టణంలో ఉండిపోయాడు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేవాడు. ఆ తర్వాత చాలా కాలం రాలేదు. ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనందంతో పరవశించిపోయి పొలం పనులు మానేసి బాగా స్నానం చేసుకొని, నడుము గుడ్డ చుట్టుకొని, తలబాగా చుట్టుకొని వెళ్ళాడు. అక్కడ పెద్ద ఫంక్షన్ హాల్. ఆ హాలు మధ్యలో అనేక మంది కూర్చుని ఉన్నారు. కరతాళ ధ్వనులు మిన్నడుతున్నాయి. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడొక జవాన్, బిళ్ళ జవాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ అబ్బాయి మా కుమారుడు, ఒకసారి మాట్లాడొచ్చా? అక్కడున్న ఆ వ్యక్తి, చిచి మీరేంది అతను కుమారుడు అంటున్నారు, ఏం మతి ఉందా లేదా, అతను జిల్లా కలెక్టర్ అన్నా. అవునైనా సంతోషమే, ఒకసారి మేము వచ్చామని చెప్పు అన్నా. వెళ్ళి సరే అక్కడ ఉన్నటువంటి ఒక జవాను దయతలచి చెప్తే పోతుంది కదా, ఏముంది పాపం వృద్ధులు అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అతనితో మెల్లగా పిఏ అనే ఒక అతను ఉంటాడు కదా, అసిస్టెంటు, పర్సనల్ అసిస్టెంట్, ఆయన చెవిలో వేశాడు. సరే ఆ పిఏ కూడా ఎందుకో మనసు కరిగి మెల్లగా కలెక్టర్ చెవులోకి, అయ్యా మీ తల్లిదండ్రులు అంట ఎవరో అక్కడ అన్నాడు. అక్కడ దీర్ఘంగా చూసి, తల్లిదండ్రుల, నాకు తల్లిదండ్రులు ఎవరు లేరే, అక్కడ ఇద్దరున్నారా, వాళ్ళు ఒకప్పుడు మా ఇంట్లో పని మనుషుల్లే, మా ఇంట్లో పని చేస్తూ బతికేవాళ్ళు, ఆ తల్లిదండ్రులు నగరంలో ఎక్కడో ఉన్నారు అని అనేసాడు. అది మైకులో వినబడుతుంది. ఆ విన్న తల్లిదండ్రులు ఏమైపోతారు, ఎలా బాధపడతారు? మంచి చదువులు చదివించి బిడ్డలు మంచిగా ప్రేమిస్తారని నమ్మి కొంతమంది, ఇలా అందరూ అలా ఉండరు, అందరి పిల్లలు కూడా అలా ఉండరు. ఎంత గొప్పవాళ్ళైనా తల్లిదండ్రులు ప్రేమించే బిడ్డలు అనేక మంది ఉంటారు కూడా. కానీ ఆ యొక్క సన్నివేశం చూసిన ఆ తల్లిదండ్రులు ఎక్కడ లేని మనస్తాపం లోపల, తన కుమారుడు జిల్లా కలెక్టర్ అయ్యాడనేటువంటి ఆనందం మరో లోపల పొంగుకొస్తూ వెనుదిరిగారు. కళ్ళలో నీళ్లు అలా కారుతూ ఉంటే చుక్కలు చుక్కలుగా తట్టుకోలేని వాళ్ళ హృదయం విలవిల్లాడిపోయి మెల్లగా అలా బయటకు వస్తూ దిగుతున్నారు. అప్పుడే ఎదురుగా కుమార్తె వచ్చింది. నాన్న, అమ్మ, అన్నయ్యని చూశారా అని అడిగింది. చూశామమ్మా. మాట్లాడారా? మాట్లాడాను తల్లి. అమ్మా, నా దగ్గర ఎందుకు దాస్తావు తల్లి, నాకు తెలియందా అంతా తెలుసులే, నన్ను చదివిలేదు, అన్నయ్యని గొప్పవాడిని చేయాలనుకున్నాను, నన్ను చదివివ్వలేదు, అయినా నేను బాధపడను, ఎందుకంటే నా మేలు మీరు కోరారు కనుకొని నేను కూడా ఒక మంచి ఉద్యోగస్తుడికి పెళ్లి చేశారు కనుక నాకేమీ లోటు లేదు తల్లి, నా దగ్గరికి రండి, మా వారు కూడా ఏమి అనరు, మీరు మాతో ఉండండి, పంచుకోండి, తినండి, ఇంకా ఎంతకాలం కష్టపడతారు అని ఆ యొక్క కూతురు అంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆవేదన ఎలా పొంగుకొస్తుందంటే చెప్పలేక వాళ్ళు ఆ యొక్క ఆడబిడ్డను ముద్దాడి, తల్లి నీవు చిన్నదాను, లేకుంటే నీ కాళ్ళకు మొక్కి ఉండేవాడు అంటుంటే, అయ్యయ్య ఏమి నాన్న ఇది,
చీచిచి ఇలా అంటాడు నాన్నగారు. అమ్మ ఏమిది, నేనెప్పుడు మీ కూతురిని, నేనెప్పుడు మీ బిడ్డని, అన్నయ్య కూడా మారుతాడులే, ఎప్పుడో ఒకప్పుడు మారి మీ గురించి వస్తాడు అని ధైర్యం చెప్పి తీసుకెళ్తున్నా కూతురు. ఇలా కొన్ని సంఘటనలు ఉంటాయి. కానీ కొందరి పిల్లలు ఎక్కడ ఎంత దూరం ఉన్నా నిత్యం పలకరిస్తూ ఉంటారు. అమ్మ ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు, మీరు ఆరోగ్యంగా ఉన్నారా, వీళ్ళకి తింటున్నారా, ఇలా పలకరించే వాళ్ళు కూడా ఉంటారు. లోకం అనేక రీతుల్లో ఉంటాయి. ఏం చేస్తాం మరి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.